గోగినేని మణిగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. నీలు మా అత్తగారి పిలుపులోని ఘాటును బట్టి ఆవిడెంత చిరాగ్గా అన్నారో అర్థమైంది. చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసి హడావుడిగా వెళ్ళాను. డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చుని ఉన్న మా అత్తగారు టేబుల్ మీద ఆనించిన చేయిని ఎదురుగా ఉన్న వంటగది గుమ్మం వైపు తిప్పి, ఏమిటే అది అని అడిగారు. కళ్ళజోడు లేదా? ఎక్కడ పెట్టారు? తెచ్చివ్వనా అన్నాను. చదువుకోవటానికే తప్ప కళ్ళజోడు అవసరం లేదు. అన్నీ బాగానే కనిపిస్తాయి. ఎందుకలా అని అడుగుతున్నాను. స్వరంలో పదును ఇంకొంచెం పెరిగింది. వంటగదిలో నిలబడి ఉన్న మా వారు పూర్వకాలపు యుద్ధరంగంలో కత్తి డాలు పట్టుకున్న వీర సైనికుడిలా ఒక చేత్తో బాకు, మరో చేతితో సొరకాయ పట్టుకుని చేస్తున్న విచిత్ర విన్యాసాల్ని చూడగానే నాకు నవ్వాగలేదు. వంట నేర్చుకోవాలని నేనే చెప్పాను. ముందుగా ఈవేళ కూరగాయలు తరగడం ప్రాక్టీస్ చేస్తున్నారు. సమాధానం చెప్పాను. కూరగాయలు తరగాల్సిన కర్మ వాడికేమిటి? దీర్ఘం తీశారు. కూరగాయలు తరగడం కర్మ కాదు, క్రియ. కర్తవు నువ్వేనని కూడా తెలుసుగాని ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాంగా. ఒకరికి ఇద్దరున్నాం కదా అనే మీ అబ్బాయికి వంట నేర్పించే సాహసానికి పూనుకున్నాను. నా ఒక్కదాని వల్ల కాదు. మీరు ఓ చేయి వేయాల్సిందే. గరిటె పట్టుకోవడం కూడా రాదు. పెన్నులా పట్టుకుంటున్నారు. నిన్న అది నేర్పించాను. మధ్యలో అడ్డం వచ్చి, వాడికి చిన్నప్పటి నుండి చిన్న మెత్తు పని కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు తెలుసా? అన్నారు కొంచెం గర్వంగా చూస్తూ. తెలుసు. మీరు చేసిన తప్పుకు ఇప్పుడు నాకు కదా ఈ తిప్పలు. తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరు అనుభవించడం అంటే ఇదే కాబోలు. చివరి మాటను మనసులోనే గొనుక్కున్నాను. అది సరేగాని ఇంటి పని ఇంత కూడా రాని మా వాడు అర్జెంటుగా వంట ఎందుకు నేర్చుకోవాలో చెబుతావా? నిలదీస్తున్నట్లుగా అన్నారు. మునుపటి రోజుల్లో ఇంటి పనిలో వేలు పెట్టకపోవటాన్ని మగవాళ్ళు గొప్పగా అనుకునేవారేమో గాని ఇప్పుడు మాత్రం తప్పు. అందరికీ అన్ని పనులు తెలిసుండాలి. అది ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్ళ సంగతి. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా. అందుకే ముందుగా మీ అబ్బాయికి ఇంటి పనులు చేయడం నేర్పిస్తున్నా. ఏమిటి? నువ్వు ఉద్యోగం చేస్తావా? బోలెడు ఆశ్చర్యాన్ని గుమ్మరించారు. ఎందుకంత ఆశ్చర్యం? నాకేం చదువు లేదా? ఉద్యోగం రాదా? దర్పంగా అడిగాను. అది కాదే అమ్మలూ. మా అత్తగారి కంఠంలోకి అనునయం వచ్చేసింది. నువ్వు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్దయ్యే వరకు ఉద్యోగం ప్రసక్తి తీసుకురానని మాట ఇచ్చావు గుర్తులేదు? అన్నారు. ఇప్పుడిలా మాట పడాల్సి వస్తుందని తెలియక అప్పుడలా అన్నాను. ఇప్పుడెవరేమన్నారు? మా వాడేమైనా అన్నాడా? చెప్పు, గట్టిగా దులిపేస్తాను. అప్పుడే వచ్చి మా ఎదురుగా కూర్చున్న మా వారు మా అత్తగారి ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ని మొహానికి అడ్డంగా పెట్టేసుకున్నారు. ఆ సొదంతా మీకెందుకులెండి, అనవసరమైన గొడవ నిర్లిప్తంగా అన్నాను. సొద ఏం కాదులే, నువ్వేం చెప్పినా కథలా ఉంటుంది గాని. అంటే నా మాటల్లో కల్పనలే ఉంటాయనా? కొంచెం నిష్ఠూరంగా అన్నాను. అదేం కాదే అంటూ నవ్వేశారు. నీ కబుర్లు కథ వింటున్నట్లుగా అనిపిస్తాయని అంతే. అసలు సంగతి చెప్పవే వేణూ. మాటల్లోకి గారాబం కూడా వచ్చింది. ఇక బెట్టు వదిలి అసలు విషయం బయటపెట్టాను. ఏదో చీరలు కొనుక్కోవటం గురించి నేను మాట్లాడితే మీ అబ్బాయి ఏమన్నారో తెలుసా? మగవాళ్ళు సంపాదించి తెస్తుంటే ఆడవాళ్ళు కష్టం సుఖం పట్టించుకోకుండా చీరలు, నగలు అంటూ ఖర్చులు చేసేస్తుంటారట. దాంతో నాకు పౌరుషం వచ్చి నేను సంపాదించి అప్పుడే నా బట్టలకి ఖర్చు చేస్తానని శపథం చేశాను. అంటే నెల జీతమంతా చీరలకు ఖర్చు చేసేస్తావా? పేపరు చాటు నుండి మొహం బయటపెట్టి మా వారు ఆరా తీశారు. చూసారా చూసారా నా జీతం మీద ఎలా ఆంక్షలు పెడుతున్నారో? అత్తగారికి ఫిర్యాదు చేశాను. మా వారు నవ్వుతూ, నాకు ఆలు లేదు చూలు లేదు అన్న సామెత గుర్తొస్తోంది అన్నారు. అదేం కాదు. కావాలనుకుంటే ఉద్యోగం వారం రోజుల్లో వచ్చేస్తుంది దర్పంగా అన్నాను నవ్వాపుకుంటూ. నిజంగానే ఆ సామెత తీరునే మా మాటలు సాగుతున్నాయనిపించింది. మా అత్తగారు నా వైపు చూస్తూ, వాడి సంపాదన నీకు చెందుతుంది. కాదనే హక్కు వాడికి లేదు. ఈ మాత్రానికే నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిన పని లేదు అన్నారు తీర్పు చెప్పినట్లుగా. ఒక్క నిమిషం ఆగి, అసలు ఎవరో ఇవ్వటం ఎందుకు? మీ వాళ్ళిచ్చిన పొలం తాలూకు పంట డబ్బులు ఉంటాయి. ఆ పైన మీ మామగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారుగా, నేనివ్వనా ఏం? అన్నారు.
అలా కాదు. అమ్మగారు, అత్తగారు ఇచ్చినవి నాకు సంతృప్తినివ్వవు. నేనే సంపాదించాలి అన్నాను. పైగా ఇంట్లోనే ఉంటావుగా అంటూ ఆయన తన పనులన్నీ నా నెత్తిన వేయడం తప్పుతుంది. ఇంటి పనులు సగం ఆయన పంచుకోవటము జరుగుతుంది. ఉద్యోగం చేస్తే సంపాదనతో పాటు ఇవి లాభాలు. చేయకపోతే నేను చీరలు కొనుక్కోవడం ఉండదు. నా మాటలకు మా అత్తగారు హతాశురాలైనట్లుగా బేలగా చూశారు. ఉద్యోగాలంటూ మీరందరూ పొద్దున పోయి రాత్రికి చేరితే పగలంతా కాకి బతుకు నా వల్ల కాదే అన్నారు. కాకి బతుకేమిటి? అర్థం కాక ఆశ్చర్యంగా అడిగాను. అదేనే ఏకాకిలా ఉండాలిగా. నాకు నవ్వొచ్చింది. అయితే ఒక పని చేయండి. నేను చేరబోయే ఆఫీస్‌కు వచ్చి మా కోడలికి బాస్‌గా నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. తనకి పై ఆఫీసరు ఉద్యోగం నాకే ఇవ్వాలి అని మీరు గట్టిగా అడగండి. అప్పుడిక అందరం బయటే ఉంటాం. ఇంట్లో ఏ కాకులు ఉండాల్సిన పనిలేదు. వేళాకోళం చాలుగాని డిగ్రీలతో కాకుండా శక్తి సామర్థ్యాలు చూసి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు గాని ఉంటే నీ పై ఆఫీసరుగా ఉద్యోగం తప్పకుండా నాకే వచ్చేది అంటూ సరదాగా నవ్వేశారు. అది సరేగాని ఇంట్లో ఉండే సంపాదించే మార్గం చెప్పనా అడిగారు. మిషన్ కుట్టాలా? అమ్మో నా వల్ల కాదు అన్నాను. దర్జీ పని కాదు దర్జాగా ఉండేదే. కథలు రాయి. నేను కథలు రాయాలా? విస్తుపోయా. అదేమిటి అంత ఆశ్చర్యపోతున్నావు? నవ్వుతూ అన్నారు. విచిత్రం కాకపోతే నేను కథలు ఎలా రాయగలను? ఏం? ఎందుకు రాయలేవు? నేర్చుకుంటే అన్నీ వస్తాయి. ఇక్కడికి వచ్చిన కొత్తలో నీకు ఏ కూరైనా చేయటం వచ్చా? రాదు. నేను నేర్పించాక ఇప్పుడన్నీ బాగా చేస్తున్నావుగా. కథ రాయటం చాలా చిన్న విషయం అన్నట్లుగా తేలిగ్గా చెప్పేశారు. మా అత్తగారిది విజ్ఞానమో, అజ్ఞానమో అర్థం కాక భగవంతుడా అనుకున్నాను. కథ రాయాలంటే ఏదో ఒక విషయం ఉండాలిగా. అయోమయంగా చూస్తూ అడిగాను. కథలంటే మనం చెప్పుకునే కబుర్లే. ఇంకేం బ్రహ్మవిద్య కాదు. నువ్వు సరదాగా ఎలా కబుర్లు చెబుతావో అలాగే రాసెయ్యి. కావాలంటే ఎప్పటెప్పటివో ఎవరెవరివో సంగతులు బండెడు నీ ముందు రాశిలా పోసేస్తాను. దానిలో నుండి నీకవసరమైన విషయాలన్నీ ఏరి తీసుకుని పూలమాల కట్టినట్లుగా సుతారంగా కథలల్లుకుపో. రాయగా రాయగా రచనల్లోనూ, చేయగా చేయగా వంటలోనూ ప్రావీణ్యం అదే వస్తుంది. గీతా బోధల ఎంత బాగా చెప్పారు. మా అత్తగారిది అమాయకత్వం కాదని, అసలు సిసలు విజ్ఞానమేనని నాకు భ్రమ కలిగింది కూడాను. మా మాటలకి పేపరు చాటు నుండే నవ్వుకుంటున్న మా వారు పేపరును టేబుల్ మీద పడేసి, నీలవేణి, ఇప్పుడు నేనేం చేయాలి? నా గదిలోకి వెళ్ళి పుస్తకం చదువుకోవచ్చా? లేక వంటగదిలోకి వెళ్ళాలా? అని అడిగారు. మొహం అమాయకంగా పెట్టినా గాని కళ్ళల్లో మాత్రం అల్లరి నవ్వు చిందులేస్తోంది. నేను ఉద్యోగంలో చేరటానికే నిశ్చయించుకున్నా. నెల తిరిగేసరికి టంచనుగా జీతం వస్తుంది. మీరు వంటగదిలోకి వెళ్ళి మీరు తరిగిన సొరకాయ ఖండాల్ని పులుసు చేయండి తేల్చి చెప్పేశాను. వంట గురించి ఏం తెలియని వాడు ఒక్కసారైనా మనం చేసి చూపించకుండా ఎలా చేయగలుగుతాడనుకుంటున్నావ్? అత్తగారు నన్ను నిలదీశారు. ఏం? మీరు ఏం తెలియని దాన్ని నన్ను కథలు రాయమని చెప్పలేదు? అలాగేను బదులు చెప్పాను. మా అత్తగారి మనసులో ఏ ఆలోచన మెదిలిందో గాని వదనం ఒక్కసారిగా మెరిసింది. అయితే అమ్మాయ్, మా వాడు పులుసు చేసి చూపిస్తే నువ్వు నా మాట ప్రకారం ఉద్యోగ ప్రసక్తి లేకుండా ఇంట్లోనే ఉండి కథలు రాసే ప్రయత్నం చేస్తావా మరి? అన్నారు. నాకు పెద్దగా నవ్వాలనిపించింది. ఆయన ఒక్కరు పులుసు చేసేయటమా? ఇంతకన్నా వింత ఏముంటుంది? మా అత్తగారెలా నమ్ముతున్నారో మరి. పుత్రప్రేమ కూడా గుడ్డిదే కాబోలు. పిల్లల అసమర్థతను గుర్తించనివ్వదు. ఏదో విధంగా కాకుండా పర్ఫెక్ట్‌గా చేసి చూపిస్తే సరే. అయితే ఒక షరతు. మీరు వంటగదిలోకి వెళ్ళనే కూడదు చెప్పాను. మా వారు ఆవేశం తెచ్చుకొని, ఏమిటిది? ఏం జరుగుతోంది? మీరిద్దరూ పందాలు వేసుకుంటూ నన్ను పావులా వాడుకోవడం ఏమిటి? నేనొప్పుకోను అన్నారు. నేను ఉద్యోగంలో చేరితే మీరు వంట నేర్చుకోవాలనే రూలు ఎలాగో ఉంది కాబట్టి కానియండి. వంటగది వైపు చేయి చూపించాను. హా! హతవిధి అన్న తీరులో పిడికిలితో నుదురు మీద కొట్టుకున్న మా వారు, ప్రాక్టికల్స్ లేవు సరే, థియరీ అయినా చెప్పరేం అంటూ అరిచారు. ఏముందిరా అంటూ మా అత్తగారు మొత్తం ఒక ముక్కలో చెప్పేశారు. కొంచెం నూనెలో తాలింపు గింజలు వేసి వేయించి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించి, తర్వాత సొరకాయ ముక్కలు వేసి మగ్గించాక అక్కడ చింతపండు పులుసు ఉంటుంది చూడు కొంచెం వేసి
చిన్న బెల్లం ముక్క వేసి గ్లాసుడు నీళ్లు పోయి దగ్గర పడగానే దింపేస్తే కమ్మని సొరకాయ పులుసు రెడీ అంటూ నవ్వేశారు. శ్రద్ధగా విని మగ్గటం దగ్గరవటం అంటే ఏమిటమ్మా అని సందేహాలు బయటపెట్టారు. అబ్బా అదే తెలుస్తుంది వెళ్ళు మొదలుపెట్టు మురిపెంగానే కసురుకున్నారు. నేను హాల్లో కూర్చొని నవల చదువుకుంటూనే మా అత్తగారిని ఓ కంట గమనిస్తున్నాను. వంటగదిలోకి వెళ్ళలేదు. కాసేపటిలోనే మా అత్తగారు పిలిస్తే నేనే గెలుస్తాననే ధీమాతో హుషారుగా వెళ్ళాను. కానీ తీరా చూస్తే ఏముంది, నా అంచనా తలక్రిందులయింది. గరిటెతో కొంచెం తీసి రుచి చూసిన టీవీ యాంకర్లా అద్భుతం, అన్నీ సమపాళ్ళలో కుదిరాయి అనక తప్పలేదు. ఎందుకంటే నిజంగానే మా అత్తగారి వంటల చాలా రుచిగా కమ్మగా ఉంది. వాళ్ళిద్దరి మొహాల్లోనూ విజయగర్వం, ఆనంద పారవస్యం రెపరెపలాడాయి. ఇక తప్పక ఓటమిని ఒప్పుకుంటూనే ఈ విచిత్రం ఎలా సాధ్యం, ఎలా జరిగింది, ఏదైనా మాయామర్మం ఉందా చెప్పండి మా అత్తగారిని అర్థించాను. మా అత్తగారు పెద్దగా నవ్వారు. మాయామర్మం ఏం లేదే, చిన్న చమత్కారం అంతే. నేను వంటగదిలోకి వెళ్ళకూడదనే షరతు పెట్టావు గాని వాడు నా దగ్గరకు రాకూడదని అనలేదుగా. అందుకే వాడు ఉప్పు కారం సీసాలు పులుసు గిన్నె అన్నీ తీసుకువస్తుంటే ఎంతెంత వేయాలో ఎప్పుడు ఆపాలో చెబుతూ వచ్చాను అంటూ గుట్టు విప్పారు. పేపరు చదువుతున్నట్లుగా కూర్చున్న మా అత్తగారి దగ్గరకు మా వారి రాకపోకల్ని పేపరు అడ్డంగా ఉండటం వలన గుర్తించలేకపోయానన్నమాట. అయ్యో ఇలా దొరికిపోయానా. మా వారిని ఇంటి పనిలో ఇరికిద్దామని నేననుకుంటే ఇలా మా అత్తగారికి నేను చిక్కాను. ఇక చేసేదేముంది. అమ్మాయి వేణు, ఆ మధ్య జయమ్మ వాళ్ళ కోడలు రాసిన కథ పడిన పత్రిక తీసుకొచ్చి గొప్పగా చూపించినప్పటి నుండి నీ చేత రాయించాలనే కోరిక కలిగింది. నువ్వు ఒప్పుకోవని ఇన్నాళ్ళు చెప్పలేదు గాని ఇప్పుడిలా అనుకోకుండా కలిసి వచ్చింది. నువ్వు రాస్తూ ఉండు. పత్రికలు వాళ్ళిచ్చేది కాదు, నువ్వు కోరినంత పారితోషికం ఇచ్చే పూచి నాది అన్నారు. ఆ మాటలకు కరిగిపోయాను. నేను సరదాగా నవ్వాను. నేను నిజంగా కథలు రాయగలనా, మా అత్తగారి కోరిక తీర్చగలనా ఏమో, భవిష్యత్తే తేల్చాలి. కథ సమాప్తం.